పూర్ణకుంభం. పూర్ణకుంభం అంటే జలం నింపిన కుండ అనేది సామాన్యార్థం. ఒకప్పుడు రాజులకు పట్టాభిషేకంలో వివిధ నదుల నుంచి తెప్పించిన పుణ్యజలంతో అభిషేకం చేసేవారు. అదే కాలక్రమేణా పూర్ణకుంభ వినియోగ సంప్రదాయమైంది. పూర్ణకుంభాన్ని కలశం కుంభం అంటారు. అందుకు ఇత్తడి కుండ ఉత్తమం. అది అందుబాటులో లేనప్పుడు రాగి మట్టి పాత్రలను ఉపయోగిస్తారు. నీళ్లు లేదా బియ్యంతో కుంభాన్ని నింపి తెలుపు లేదా ఎరుపు దారాన్ని కుండ మెడకు కడతారు. కొందరు కుండ మొత్తాన్ని దారంతో అల్లుతారు. పచ్చటి మామిడాకులను కొంత భాగం కుండలోకి మరికొంత పైకి కనిపించేట్టుగా వృత్తాకారంలో అలంకరిస్తారు. మధ్యలో టెంకాయ ఉంచి తెల్లటి లేదా పసుపు వస్త్రాన్ని చుడతారు. అలా పూర్ణకుంభం రూపుదాలుస్తుంది. మన సంస్కృతి సంప్రదాయాల్లో దీన్ని పవిత్రమైందిగా భావిస్తారు. పెళ్లి, గృహప్రవేశం, పీఠాధిపతులు, పెద్దలను ఆహ్వానించే కార్యక్రమాల్లో వేద పండితుల మంత్రోచ్చారణ సహితంగా నిర్వహించే పూర్ణకుంభం శుభసూచకం. పూర్వం రాజప్రాకారాల వద్ద స్వాగత సూచకంగా పూర్ణకుంభాలను ఉంచేవారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర అధికారిక చిహ్నం పూర్ణకుంభం. మల్లెపందిరి ఛానల్కి సబ్స్క్రైబర్స్ అయి మీరు అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిది. మీరు మరింత మందికి పంచి సబ్స్క్రైబర్స్ అయ్యేలాగా చూడగలరు. అదే మన మల్లెపందిరి ఛానల్కి బలం. మీరు కూడా లైక్ కొట్టి మీ కామెంట్ని నమోదు చేయగలరు. శుభం.